దేవుడి స్తోత్రం. మీ అందరూ కొంత దేవుని మాట్లాడిందాం కుసేపు శ్రద్ధగా. మన పెద్దడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము అంటున్నాడు అన్నమాట. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాసి ఉంచుద్ను ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మనం ఇప్పుడు దావీదు అలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా మాటలు చెవిని పెట్టుకుంటున్నాడు అనమాట. ఎంత దగ్గర సత్సంబంధం కలిగిన ఆయనలాగా ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం దావీదులాగా ప్రార్థన చేయాలన్నమాట. దేవా, నా ప్రార్థన ఆలకించమని మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవుడికి దావీదు అలా ప్రార్థన చేస్తానంటే ఎంతో సంబంధం ఉండి దేవుణ్ణి ఎప్పుడు నిరంతరం ప్రార్థన చేసేవాడు కనుక, దేవుడితో జీవించేవాడు కనుక దేవుణ్ణి అంత అధికారంతో అడుగుతున్నాడు అనమాట. ఉదయముని నా కంఠస్వరము నీకు చేసేద్దాను అంటున్నాడు అనమాట. అట్లాగే ఉదయమునే మన కంఠస్వరం ఆయనకి వినపాటు చేస్తున్నాం. మనం దేవుడికి వినపాటు చేస్తున్నామా? లేగుతున్నామే ఆ చెల్ల సూత్రమో లేకపోతే ఇంకేదో సూత్రమో మన పనులు మనం చేసుకుంటున్నాం. దేవుడిని ప్రార్థన చేస్తున్నామా? దేవుని వాక్యం చదువుతున్నామా? దేవుడి వాక్యం చదవాలి. రోజుకి రోజుకి 3 వాక్యాలు చదవాలన్నమాట. ఇంకెక్కువ చదివినా పర్లా. నీకు వాక్యం చదివినంత ఎక్కువ చదివినా జ్ఞానం ఇస్తాడు దేవుడు. నీ జ్ఞానం పెరుగుద్ది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో మనం సత్సంబంధం కలిగి ఉండాలన్నమాట, అనుబంధం కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు స్నేహితుడు, నీవు నా ప్రియ స్నేహితుడు అంటున్నాడు దేవుడు. స్నేహితుడికి స్నేహితుడు ఇద్దరు ఎవరికి చెప్పని మాటలు స్నేహితులు చెప్పుకుంటారన్నమాట. అంత దగ్గర సంబంధం కలిగి ఉంటారు వాళ్ళు. ఎవరికి చెప్పపోయినా స్నేహితులు చెబుతారు ఒక మాటలు, పర్సనల్ మాటలు. అలాగే మనం మన స్నేహితుడైన యేసయ్యకి మనం చెప్పాలి. కానీ ఎప్పుడు ఈ లోకంలోనే మనం బాగుంటుంటే దేవుడికి ఎప్పుడు చెబుతా మనం దేవుడికి చెప్పాలని ఆలోచన ఉందా? అసలు మనకే వస్తుందా ఆలోచన? ఏం తిందమా, ఏం తాగుదామా, దీని గురించే కానీ ఆలోచన. దేవుని ప్రార్థన చేస్తామా, దేవునికి ఎంత సమయం ఇస్తున్నాము అని అసలు లేదు మనకి. లేకుండా దేవుని అట్టుగా మన పనిలో మనం మిళితమైపోయి ఏదన్నా మనకు నష్టం జరిగిందనుకో, అదిగో దేవుడు నాకు కార్యం చేయలేదు, దేవుడు నన్ను వదిలేశాడు అని అంటాం అన్నమాట. అలా అంట మానవులు కనుక మనం దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు ప్రమాదం నుంచి కాపాడుతాడు నిన్ను. ఒకసారి నువ్వు దేవుడు భయభక్తులు కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భయం ఒక్కటే ఉంటే చాలదు, భక్తి కూడా ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడిని నమ్ముకున్నామంటే చాలదు. నమ్ముకున్నాంలే, ఏదో బాప్టిజం పొందాములే, సరిపోతుందా అనుకుంటే ఎట్టా? యోహాను చెబుతున్నాడు, బాప్టిజం ఇచ్చి యోహాను చెబుతున్నాడు, నేను నీటితోనే బాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్నితో మీకు బాప్టిజం ఇస్తాడా, పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇస్తాడా అంటున్నాడు అన్నమాట.
పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మనం పరిశుద్ధాత్మ పొందుకున్నాం అనుకో, అప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడి మనతో ఉంటే మనకి ఏ అపాయం మన వద్దకు రాదు. వచ్చినా తప్పిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ ఉంటే మనకి ధైర్యంగా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మనం పొందుకోకుండా జీవిస్తే ఎన్నాలో మనకి దేవుడి కాపుదల ఉండదు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. మెయిన్ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మనం శక్తిని పొందుకుంటాం. దేవుడు ఏమో చెప్పాడా, మీరు మేడగదిలో ఎదురు చూడండి, పరిశుద్ధాత్మ పొందుకునేదాకా మీరు ఎదురు చూడమన్నాడు అనమాట. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారన్నాడు దేవుడు. శక్తిని పొందుకుంటారన్నాడు. ఆ శక్తి మనకు వస్తుంది. దేవుడి శక్తి మనకు వస్తుంది మాట. మనకు దేవుడి శక్తి వచ్చింది అనుకో, మనకి ఈ శరీర బలహీనం మన బలహీనత మనల్ని ఏం చేయదు. దేవుడి శక్తి మనకు ఉంటుంది. దేవుని బలం మనకు ఉంది కదా. ఈ శరీర బలహీనం మనల్ని ఏం చేయదు మాట, చేయలేదు. అట్లా దేవుడితో సత్సంబంధం కలిగి మనం ఉండాలన్నమాట. అలా జీవించాలి. దేవుడి స్తోత్రం. అలా జీవించాలి. అలా జీవించే జీవితం మనం ఉండాలన్నమాట. దావీదు భక్తుడు దేవుణ్ణి అలా సేవించాడు కాబట్టి ఆయన్నే స్తుతించుకుని కనపరుచుకునేవాడు. ఆయన్నే ఆరాధించుకుంటూ ప్రార్థించుకుంటూ జీవించేవాడనమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలా జీవిస్తే మనం ఏదడిగినా దేవుడు అప్పుడు నీ కార్యం చేస్తాడనమాట. అంతేగాని నువ్వు నీ పని నువ్వు చేసుకుని దేవుడి పని అశ్రయితే ఈ కార్యం చేయమంటే ఎట్లా చేస్తాడు. మనము ఏదన్నా ఇప్పుడు పొందుకోవాలంటే, ఇప్పుడు ఏ అధికారి దగ్గరగా వెళ్ళి డబ్బులు కావాలి అని అడిగామనుకో, అతను చెప్పిందల్లా చెయ్యాలి. మనం ఆ రోజుని చేతే ఇస్తాడు డబ్బులు. అంతేనా? అది ఊరికే ఇచ్చేస్తాడా? చేతే ఇస్తాడు కదా. అట్లాగే మన దేవుడు మనల్ని ఏమన్నా అట్లా సాకిరి చేయమంటలా, మనల్ని ఏమన్నా బాధ పెడతలా. నువ్వు కేవలం ఏం చెప్పాడో నువ్వు ప్రార్థన చేయమన్నాడనమాట. నువ్వు ప్రార్థన చెయ్యి, సమస్తం నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు అంటున్నాడు. మనం ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ప్రార్థన చేయకుండా మనం ఉంటూ ఇంకా దేవుడు నా కార్యం చేయలేదు, దేవుడు నా కార్యం ఏం చేశాడు, కుటుంబంలో కార్యము ఏం జరగలేదు అని అంటమాట. నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఏ కార్యం జరగలేదు. దేవుడు అంటే మరి దేవుడి దగ్గరికి వస్తున్నాను, నాకు ఏ కార్యం జరగకపోతే నేను ఇంకేంటి దేవుడు నాకు అని అంటామాట. దేవుడి దగ్గర వస్తున్నావు, శ్రద్ధగా నువ్వు దేవుడిని ఎత్తుకుతున్నావా? వచ్చి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, దేవుని గణపరచాలి. దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు తర్వాత నిన్ను గణపరుస్తా అంటున్నాడు. మనం దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని ఈ లోకాన్ని గణపరిచే బిడ్డలుగా ఉండకూడదు. లోకంలో మనం ఉండకూడదు. లోకంలో అసలు మనకు సంబంధం ఉండకూడదు. ఇక దేవుడితోనే సత్సంబంధం కలిగి ఉండాలన్నమాట. దేవుళ్ళలోనే మనం సాగాలన్నమాట. అలా జీవితం కలిగి మనం ఉందాం. అట్లాంటి జీవితం కలిగి ఉంటే దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడనమాట. అలాంటి జీవితం కలిగి దేవుని ప్రార్థించుకుంటూ దేవుని గణపరుచుకుంటూ దేవుడి కార్యాలు పొందుకోవాలన్నమాట. అలా పొందుకోవాలి. దేవుడికి ఇష్టలుగా జీవించాలన్నమాట. దావీదు మహారాజు దేవుడికి ఇష్టలుగా జీవించాడు కాబట్టి నా హృదయానుసారి మనుషులన్నీ చెప్పాడనమాట. దావీదు దేవుడు మన దేవుడు కాకుండా పోవడం. దావీదు దేవుడు మన దేవుడు. ఆయన అప్పుడు నుండి ఇప్పుడు లేని దేవుడు కాదు. నేను ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కానీ మనమే అశ్రద్ధ చేతు మనమే
ప్రార్థన చేయకుండా దావీదు గారిలాగా మనం ప్రార్థన చేస్తున్నామా? దావీదు గారు ఎంతగా ప్రార్థన చేసేవాడు, ఎంత స్తుతించేవాడు, ఎంతగా ఆరాధించేవాడు, రేత్రిపూట కాడ ధ్యానించేవాడు అంట. అలాంటి ధ్యానించే జీవితాలు మనం కలిగి ఉన్నామా? ఉండాలి. దేవుణ్ణి గణపరచాలి. దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. ఇస్తే మనం దేవుణ్ణి గణపరుస్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ మనం ఉంటే దేవుడి కార్యాలు అప్పుడు జరగకపోతే అప్పుడు అడుగు నువ్వు, దేవుడు జరిగిస్తాడనమాట. నువ్వు దేవుని కనపరచుకోండి, నా కార్యాలు జరగాలంటే ఇక ఎట్లా జరుగుతాయి? దేవుని కార్యాలు మనం జరిగించే బిడ్డలుగా ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. దేవుడితో సత్సంబంధం కలిగి జీవించాలన్నమాట. దేవుడిలో ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలన్నమాట. ఆయనకి ఇష్టలుగా జీవించారు అందరూ భక్తులు బైబిల్లో. వాళ్ళు నూరంత పదివేలం పొందారన్నమాట. యేసేపు జీవించాడు భయభక్తులు కలిగి. మరి యేసేపుని ఐగుప్తి సింహాసనం మీద పెట్టలా? అట్లాగే అట్లాంటి దేవుడు మన దేవుడు అన్యాయస్తుడు దేవుడు కాదు. ఆయన నీతివంతుడు, ఆయన నీతి న్యాయం జరిగించే దేవుడు. కానీ మనమే ప్రార్థన చేయగా మనమేమో ఇట్లా చేస్తూ మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే ఆయన కార్యాలు చేయమంటే మరి మనకి ఎట్లా చేస్తాడు? మనం ఆయన గణపరచాలి, మహింపరచాలి. ఆయన రక్షణ పొందుకుని మనం ఆయన్ని ఆరాధించకుండా లోకంలో తిరిగితే లోక శక్తులన్నీ నిన్ను తగులు ఉంటాయి. అక్కడ లోకంలో ఉన్న శక్తులన్నీ నేను తగులు ఉంటాయి. దేవుడు అతికి అంటున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నూనె వెచ్చగా ఉండమాక. నూనె వెచ్చగా ఉన్నావు అనుకో మొఖాన్ని ఉమ్మేస్తా అంటున్నాడు అనమాట. నూనె వెచ్చగా ఉండకూడదు మనం. నూనె వెచ్చగా అంటే ఏంటి? లోకంలో కాసేపు, ఈ చర్చిలో కాసేపు, దేవుళ్ళలో కాసేపు, లోకంలో కాసేపు. అలాంటి జీవితం ఉండకూడదు మనలో. మనం దేవుణ్ణి గణపరుచుకుంటూ ఆయనలో జీవించామనుకో నీకే అపాయం వచ్చినా ఆయన్నే చూసుకుంటాడు. కన్న తండ్రిగా కాపాడుతాడు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. మనల్ని కంటికి రెప్పలా కాసు కాపాడుతాడు. తల్లి మరిసినా నేను మరవని అంటున్నాడు అన్నమాట. మరవని దేవుడు, విలువైన దేవుడు, గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడో అలాంటి దేవుణ్ణి మనం గణపరుచుకుంటూ మహింపరుచుకుంటూ భయభక్తులు కలిగి ఆయనలో జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించరు కాక.